2025 సంవత్సరం జనవరి కల్లా 1 గ్రాము లేదా 2 గ్రాముల బంగారం అయితే కొనాలి. వారం రోజుల్లో జాన్వరి వస్తుంది. సంక్రాంతి అంటేనే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరి ఎలా కొనాలి బంగారం? హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. 2025 సంవత్సరము జనవరి నెలలో 1 గ్రాము లేదా 2 గ్రాముల బంగారాన్ని అయితే కొందామండి. సమయం లేదు కదా, మరి బంగారం ఎలా కొనాలి? వారం రోజులే ఉంది కదా న్యూ ఇయర్కి. ఎలా బంగారం కొనగలం, ఎలా సేవ్ చేయగలం అని ఇవన్నీ ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి కదండి. ఈ 4 టిప్స్ ఫాలో అయినట్లయితే 1 గ్రాము లేదా 2 గ్రాములు లేదా అర గ్రాము బంగారం అయినా మనం కొనగలుగుతామండి. అది కూడా జనవరి నెలలో 2025 సంవత్సరంలో. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఇప్పుడు డౌట్ ఉంటుంది కదండి, సమయం లేదు, మరి బంగారం ఎలా కొనాలి జనవరి నెలలో 2025 సంవత్సరంలో అంటే మనం డిసెంబర్ 24 నుంచి 14 జనవరి అంటే జనవరి నెలలోనే మనం బంగారం కొంటామండి. ఇప్పటి నుంచి చూసుకున్నా కానీ 1 నెల రోజులైతే మనకు టైం ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అవటం వల్ల గ్రాము లేదా 2 గ్రాములు ఇంకా అర గ్రాము అయినా మనం కొనొచ్చండి. ఏదైనా బంగారం అయితే ఈ నెలలో కొనేలాగే మనం ప్లాన్ చేసుకుందాం. డిసెంబర్ 14 నుంచి పండగ నెల స్టార్ట్ అయిపోతుంది. ఇక అప్పుడు బంధువులందరూ వస్తుంటారు, మనము వెళ్ళిపోతుంటాం. కాబట్టి న్యూ ఇయర్, సంక్రాంతికి ఈ రెండింటికి కలిసి వచ్చేలాగా ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాం కదా. ఇక్కడ అందరికీ ఒక డౌట్ అయితే వస్తుందండి. న్యూ ఇయర్, సంక్రాంతి అంటే కొంచెం పెద్ద పండుగే కాబట్టి పిల్లలకి సెలవులు ఇస్తారు, ఖర్చులు కూడా భారీగా ఉంటాయి. ఈ టైంలో బంగారం ఎలా కొనాలి అనే డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వంటగది నుంచే డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. మనము ఎప్పటి నుంచో వాడనటువంటి స్టీల్ సామాను ఉంటాయి కదండి, అవి ఇంకా విరిగిన, వంగిన, తుప్పు పట్టినవన్నీ మనం ఏం చేస్తాము, మూట కట్టేసి పైన పెట్టేస్తాం కదా. పైగా ఈ పండగ సమయంలో ఈ క్లీనింగ్ ప్రాసెస్లోని కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు కూడా తీసేస్తాం. అంటే రంగు వెలిసిపోయినవని లేదా మూతలు విరిగిపోయినాయి అని ఇవన్నీ ఉంటాయి కదండి. ఇలాంటి ప్లాస్టిక్ సామాను కూడా తీసేస్తాము. ఇలాంటి వస్తువులన్నిటికీ కూడా మనకి ఎంతో కొంత డబ్బు అయితే వస్తుంది కదా. రెండో పాయింట్లో కూడా కొంత డబ్బు అయితే వస్తుందండి. పాత చెక్క వస్తువులు అయితే ఉంటాయి కదండి, కుర్చీలు, టేబుల్స్ అని అలాంటివన్నీ కూడా మనము అమ్ముకోవచ్చు ఈ టైంలో. కొన్ని ఇనుప సామాను కూడా ఉంటాయి కదా మనకి, కుర్చీలు లాంటివి, స్టాండ్స్ లాంటివి లేదా కత్తులు అలాంటివి ఉంటాయి కదండి, సుత్తి అలాంటివి విరిగిపోని అని వస్తువులు కూడా ఉంటానే ఉంటాయి. కాబట్టి అవి కూడా మనము అమ్ముకోవచ్చు అండి. అమ్ముకుంటే కొంత డబ్బు అయితే మనకి వస్తుంది. ఇది థర్డ్ పాయింట్. పాత బట్టలు ఉంటాయి, చిరిగిపోయినవి ఉంటాయి, వాడనివి ఉంటాయి, పొట్టయి అలా వాడనివి కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలవి కూడా ఉంటాయి అంటే పిల్లలవి అయితే చాలా వస్తాయి. అవన్నీ కూడా మనము అమ్ముకోవచ్చండి. అవి అమ్ముకున్నా కానీ ఇక్కడ కొంత డబ్బులు వస్తాయి. ఈ పాత బట్టలు కొంతమంది మన ఊర్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా ఇస్తామనుకోండి. కొంతమందికి అట్లా ఇవ్వటం కుదరలేని వాళ్ళు అమ్ముకోవచ్చు కదా, దానివల్ల కూడా కొంత డబ్బు అయితే వస్తుంది. నేనైతే పాత బట్టలు మా పిల్లలవి కానీ నావి కానీ మా ఊర్లో ఉన్న వాళ్ళకైతే ఇస్తానండి. వాళ్ళు ఫైనాన్షియల్గా ఇంకా చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకైతే హెల్ప్ చేస్తుంటాను నేను. ఈ పాయింట్లో అయితే కాస్త ఎక్కువ డబ్బులే మిగిల్చుకోవచ్చు. మనం ప్రతి నెల ఇంటి సరుకులు అయితే తెచ్చుకుంటాం కదండి. కానీ ఈ నెలలో మనం పిండి వంటల కోసము ఇక నూనెలు, పప్పులు కాస్త ఎక్కువే తెచ్చుకుంటాం కదా. అలాంటప్పుడు డబ్బులు ఎక్కువ అడుగుతామండి. అంటే మనం కరెక్ట్గా ఏమి గెస్ చేయలేం కాబట్టి కొంత అమౌంట్ ఎస్టిమేట్ చేసుకొని మనం డబ్బులు తీసుకుంటాము. ఆ డబ్బులో ఎంతో కొంత డబ్బు అయితే మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, పండగకి కొత్త బట్టలు అయితే కొనుక్కుంటాం కదండి. అంటే ఫెస్టివల్ లుక్ ఉండాలి, లైట్ వెయిట్ డ్రెస్సెస్ అలా తీసుకోవాలండి. హెవీ డ్రెస్సెస్ తీసుకున్నా కానీ ఎప్పుడు వేసుకోలేరు. ఇప్పుడు నేను మా పిల్లలకి హెవీ డ్రెస్సెస్ తీసుకున్నాను, లాంగ్ ఫ్రాక్స్ తీసుకున్నాను. కానీ వాళ్ళు ఆ సందర్భంలోనే వేసుకున్నారు కానీ తర్వాత ఫెస్టివల్ కూడా వేసుకోరండి. అవంతా వేస్ట్ అవుతూనే ఉంటాయి. స్కూల్లో ఏదైనా చిన్ని ఫంక్షన్ ఉంటేనే అవి వేసుకుంటారు తప్పితే ఫెస్టివల్స్ టైంలో కూడా లైట్ వెయిట్ బట్టలే తీసుకుంటారు. అందుకే నేను ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాను, లైట్ వెయిట్ తీసుకుంటున్నాను. కొంచెం పార్టీ లుక్ లేదా ఫెస్టివల్ లుక్ ఉండేలాగే తీసుకుంటున్నాను పిల్లలకి బట్టలు. వాళ్ళకైతే కంఫర్ట్గా ఉంటుందండి అలా తీసుకోవటం వల్ల. చూడటానికి గ్రాండ్గాను ఉంటున్నాయి, లైట్ వెయిట్ ఉంటున్నాయి, కాస్ట్ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే కొంత డబ్బు అయితే మనం పొదుపు చేసుకోవచ్చు. హెవీ డ్రెస్సెస్ తీసుకుంటే డబ్బు అయితే పొదుపు చేయలేమండి, ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది కదా. ఇక్కడ కొంత డబ్బులు అయితే మిగిల్చుకోవచ్చు. ఒక్కొక్క ఇంట్లో 2 ఆడపిల్లలు ఉండొచ్చు, లేదా ఒక ఆడపిల్ల అయినా ఉంటుంది కదండి. వాళ్ళ కోసం మనం షాపింగ్ అయితే చేస్తాం కదా. 2 ఆడపిల్లలు ఉన్న ఇల్లు అయితే ఖచ్చితంగా షాపింగ్కి చాలా ఎక్కువ డబ్బులు అయితే అవుతాయి. అది కూడా సంక్రాంతికి అయితే చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇక పిన్స్ అని, స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదండి, క్లిప్స్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. మేకప్ కిట్ కూడా ఉంటుందండి. చిన్న పిల్లలైనప్పటికి కూడా జస్ట్ పౌడర్ కోసమైనా మేకప్ కిట్ తీసుకుంటాం కదా, ఫెస్టివల్ కోసం తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటంటే కరెక్ట్గా అమౌంట్ అయితే తీసుకోలేము, కొంత అమౌంట్ అయితే తీసుకుంటాము. ఇలా తీసుకున్నప్పుడు మనం కొంత డబ్బు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కొద్ది టైంలోనే మనకి డబ్బులు ఎక్కడెక్కడ వస్తున్నాయో చూద్దామండి. క్లీనింగ్ కిచెన్లో అయితే మనకి స్టీలు, ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ డబ్బులు వస్తాయి. ఇంకా ఐరన్, పాత బట్టలు, చీరలు, ఇంకా చిన్నపిల్లల బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండి. అంతేకాక చెక్క కుర్చీలు, ఇనుప కుర్చీలు, ఇనుప స్టాండ్స్ విరిగిపోయినాయి, తుప్పు పట్టినవి ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ కూడా డబ్బులు వస్తాయి. సెకండ్ పాయింట్,
మనము ప్రతి నెల కూడా ఇంటి సరుకులు అనేవి తీసుకుంటాము. ఈ నెలలో ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఇక్కడ డబ్బులు కొంచెం పక్కన పెట్టుకోవచ్చు. థర్డ్ పాయింట్, కొత్త బట్టలు అయితే పండుగకి తీసుకుంటాం కదండి, అందులో కూడా లైట్ వెయిట్ బట్టలు తీసుకోవచ్చు. కొంత డబ్బులు అయితే దాచుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, పిల్లల షాపింగ్. ఇక్కడ ఎక్కువ మిగలకపోవచ్చు కానీ ఒక 500 అయినా మిగులుతాయి కదండి మనం తీసుకున్న అమౌంట్లో. ఇలా 4 పద్ధతుల్లో కూడా మనం 5,000 లేదా 6,000 అయితే మిగుల్చుకోవచ్చండి. 5,000 వచ్చాయనుకోండి, ఒక 2,000 హస్బెండ్ చేతి నుండి తీసుకోవచ్చు. 6,000 కనుక వచ్చినట్లయితే హస్బెండ్ నుంచి ఒక 1,000 రూపాయలు అయితే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఒక గ్రాము బంగారం అయితే కొనుక్కోవచ్చు 2025 సంవత్సరానికి గుర్తుగా. లేదా ఒక అర గ్రామ్ అయినా కొనుక్కోవచ్చు. ఈ 5,000, 6,000 కూడా రాలేదు, మాకు 3,000 వచ్చాయి అనుకుంటే మీ హస్బెండ్ నుంచి ఇంకొంత అమౌంట్ తీసుకొని అర గ్రామ్ బంగారం అయినా కొనుక్కోవచ్చండి. ఇలా జనవరి నెలలో న్యూ ఇయర్ కానీ లేదా సంక్రాంతికి కానీ మనం అర గ్రామ్ బంగారం అయినా కొనొచ్చండి. ఈ 4 టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా బంగారం కొనొచ్చు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.